ఏంటంటే ఇట్లా ఇప్పుడు బిగ్ బాస్ ఆడిషన్స్ నడుస్తున్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. ఏంట్రా మళ్ళీ మార్నింగ్ వీడియో పెట్టిందని అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ రోజు నుండి మాకు మంచి రోజులు అయిపోయాయి. అదే కాలేజ్ స్టార్ట్ అయింది. 2 days బ్యాకే స్టార్ట్ అయింది, కానీ స్టార్టింగ్ ఎవరు రారు కదా, సో మేమైతే వెళ్ళలేదు. ఈరోజు కాలేజ్కి వెళ్దామని నేను మా ఫ్రెండ్స్ అయితే ఫిక్స్ అయ్యాము. మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకుంటే నాకు మాత్రం 6:30కి తెలివైంది. కనీసం ఆ అలారం సౌండ్ కూడా వినిపించలేదు. ఇంకా మా మమ్మీ కాలేజ్కి వెళ్తా అన్నావు కదా, లేట్ అవుతుంది కదా, లేవ్వు అని అప్పుడు పిలిస్తే నేను లేచిన. ఇంకా లేచి డైరెక్ట్ ముగ్గు అయితే వేసాను. ముగ్గు వేసాక ఇంకా బ్రష్ అయితే వేసేసాను. కాలేజ్ స్టార్ట్ అయిందని బాధ ఉంది, కానీ ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా అని ఒక సంతోషం ఉంది. అలాగే ఇంకా ఈరోజు నేను నా స్కూటీ పైన కాలేజ్కి వెళ్తున్నా అనే సంతోషం ఇంకెక్కువగా ఉంది. ఇంకా అందుకోసమే తొందర రెడీ అయినా. నేను ఇంటి దగ్గరనే అల్లరి చేస్తానంటే ఇంకా కాలేజ్లో ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఇంకెక్కువ అల్లరి చేస్తా. కాలేజ్లో మొత్తం నవ్వుకుంటూనే ఉంటాం. అది ఈరోజు వీడియోస్ అయితే తీసిన, ఎట్లా నవ్వుకుంటూ ఉంటామో చూడండి, లాస్ట్లో ఉంటాయి. స్టార్టింగ్లో ఎవ్వరు రారు, ఇంకా లెక్చరర్స్ అయితే సిలబస్ స్టార్ట్ చేయరు కదా, సో అందుకోసమే నేను బ్యాగ్ అండ్ బుక్స్ అయితే ఏం తీసుకెళ్తలేను. అసలు డేస్ అయితే ఎంత తొందరగా గడిచిపోతున్నాయి. మేమైతే ఫైనల్ ఇయర్లో ఉన్నామంటే మాకు అసలు నమ్మబుద్దే కావట్లేదు. ఇంకా ఫైనల్గా మేము సూపర్ సీనియర్స్ అయిపోయాము. ఇంకా కాలేజ్ మొత్తం మా ఆధీనంలో ఉంటుంది. స్కూటీ మీద వెళ్తున్నా అనే సంతోషంలో ఫుల్ ఎక్స్ట్రాలు చేస్తున్నా. మా మమ్మీ సైడ్కి ఉండి దీని వీడియోలు తగిలేయి అనుకుంటా నవ్వుతుంది. కాలేజ్కి అయితే వెళ్ళిపోయాక మా ఫ్రెండ్స్తో వీడియోస్ అయితే తీసాను, అవి చూడండి లాస్ట్ వరకు. రియల్ కుక్కలకి రాదు. అబ్బా సింగిల్ వచ్చింది. నాకు ఒకసారి మీరు రియల్ కుక్కర్, అందుకే మీకు వస్తుంది. ఏం బాలే అవి వచ్చి మీ అందరికి చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఏంటంటే ఇట్లా ఇప్పుడు బిగ్ బాస్ ఆడిషన్స్ నడుస్తున్నాయి. ఓకే చెప్పేది వినండి ఫస్ట్. కుడతారా సో నేను దానికి అంటే మనకి ఫామ్ పంపిస్తారు. సో నేను దానికి అప్లై చేస్తాను. డీటెయిల్స్ అడిగారు. డీటెయిల్స్ ఒకవేళ మీకు రావాలని ఉంటే ఇట్లా ఒక చెప్పిర్రు అన్నట్టు, అది నేను పంపించిన వాళ్ళకి. ఒకవేళ నిజం చెప్పేది వింటారువా చెప్పు. ఒకవేళ వాళ్ళకి నేను ఓకే అయితే నాకు ఈమెయిల్కి మెసేజ్ వస్తుంది 2-3 daysలో. ఎందుకు వస్తున్నా వాళ్ళకి సో కాదు, అక్కడ కెమెరాలో ఉండదు. కెమెరాలో ఉంటుంది. మీరు రోజు నాకు స్టేటస్ పెట్టాలి, ఓట్ ఫర్ మై ఫ్రెండ్ అనుకుంటా. ఓకేనా? నీకు ఓటేసి రద్దు కానీ ఓట్ ఫర్ మై ఫ్రెండ్ అంటే ఓట్ వేయవా? వేస్తానే. ఒకవేళ నాకు వాళ్ళు ఓకే చేసి ఈమెయిల్కి సెండ్ చేసేటనుకో మీకు ఫోన్ చేసి చెప్తా, సరేనా? నిజంగా ఓకే నమ్ముతుర్రు? అసలు నాకు డౌట్ పడుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా అన్న నమ్మినవా? ప్రామిస్ నమ్మాలి. ఒకవేళ పోతే హ్యాపీ. దట్స్ ఇట్, అంతే. వాట్ దట్స్ ఇట్? పోతే హ్యాపీ. అంటే ఫస్ట్ నేను చెప్పింది నమ్మినవా? నమ్మిన. నిజంగా నమ్మినవా చెప్పు. నిజం నమ్మిన. నేను మీకు ఫోన్ చేసినప్పుడు నిన్ననే చెప్దాం అనుకున్నా కాన్ఫరెన్స్ కాల్లో, కాకపోతే మీ రియాక్షన్స్ కోసం నేను వీడియో తీసుకున్నాను. 14కి అయిపోయింది కదా.
నమ్మినావా నువ్వు బిగ్ బాస్ కి నార్మల్గా కామన్ పీపుల్ సో ఈమెది రేపు బర్త్డే సో సాంగ్ వీడియో ఎడిటింగ్ చేసాను ఏదో చేసిన సో దాని సాంగ్ సర్చింగ్ చూడండి ఈమె మెచ్చని కోసం చూడండి ఆమె ఇప్పుడు చచ్చిపోయింది బాగుంది అది ట్రై సో ఇది మాకు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం క్లాసెస్ అయితే ఏం చదివలేదు మరి నన్ను అది అటుపట్టు చెప్పు బాయ్ సబ్స్క్రైబర్స్ ఆన్ చేసినావా నువ్వేం ఫిక్స్ అండి బాయ్ గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాధమ్మ వ్లాగ్స్ నైస్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ సో బ్యూటిఫుల్ సో సో నేను వీళ్ళతో రొట్ట ఇట్లా నవ్వుతూ ఉంటాను నాకు ఇక్కడ బ్లష్ అనేది కనిపించట్లేదు కానీ ఇక్కడ నాకు చీక్స్ అనేది ఎప్పుడు ఇట్లా అని ఉంటాయి వీళ్ళతో వావ్ నిజంగా అయింది చికెన్ ఎంత ఆయిల్ ఉంది ఇప్పుడు అదంతా పెట్ట కట్ చేయి అవన్నీ ముస్లిం వాళ్ళు లెక్క కనిపిస్తున్నారు ఈ వీడియోలో ఇంతవరకు నా సోది మా ఫ్రెండ్స్ సోది భరించినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.